రైట్, ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు వికలాంగులందరూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం రాజ్యాంగంలో అనేక హక్కులని రూపుదిద్దినటువంటి భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేవని చెప్పి రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి పోలీసులు కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు, నిర్బంధించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది అనేది కూడా. ఎందుకు ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం ఏంది అసలు? నా పేరు మొక్కా ఉపేందర్, నా MA BEd MPhil PhD, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకాల దేశీయ మెంబర్ని. నేను గత 2004 నుంచి ఓయో విద్యార్థిగా MA BEd MPhil PhD చేసుకుంటున్నాం. కానీ ఉద్యమాలు చేసినా కానీ వికలాంగులకి ఉపాధి దొరికే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణలో వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయనుకొని కేసీఆర్ గారు గెలిపించుకున్నాం. కానీ ఆయన 3 సార్లు పెంచిండు, 500 లేక 1000 రూపాయలు లేక అదొక పేరు ఉన్నది, 3,000-4,000 దాకా పెంచాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో లోటుపాట్ల వల్ల నిరుద్యోగులు వికలాంగులు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ 3 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు పెట్టే మేనిఫెస్టో ఇంతవరకు అమలు చేయలే. వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నా పెంచలే, సామాజిక పెన్షన్ పెంచుతున్నా పెంచలే. కానీ వికలాంగులకు ఉపాధి, రోడ్డు మీద పోవడానికి బస్సు ఎక్కడానికి కూడా ట్రావెలింగ్ సౌకర్యం కల్పించలే. వికలాంగులకు ఉచిత బస్ పాస్ లేదు. వికలాంగులకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏ అమలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ద్వారా ఈరోజు మేము పెట్టుకొని వికలాంగులం శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. ఇక్కడి నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వలకపేట వికలాంగుల కార్పొరేషన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోదామంటే మమ్మల్ని అక్కడ లూయి బ్రెయిల్లో మాట్లాడుకుంటే అక్కడే బంధించేసారు ఇప్పటిదాకా. ఈ పరిస్థితుల్లో వికలాంగులు రోడ్డు ఎక్కడానికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఏర్పడదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల. ఉపాధి కల్పించాలి, విద్య కల్పించాలి. మరి అన్ని మంత్రులు అన్ని శాఖలు కూడా ఆయన పెట్టుకొని ఎన్ని కమిషన్లు తీసుకుందామని బాగుపడదామని చూస్తున్నదో తెలియదు మాకు. కానీ మా అట్టడి కోరికలు ఎందుకు గుర్తురాట్లే? పేదల ఇల్లు కూలిపాటు గుర్తు ఏ పర్మిషన్ ఇచ్చిందో తెలియదు కోర్టు. కానీ పేదలకు 50 ఏళ్ళ నుంచి బతుకున్నాడు, పేదలు ఇల్లు కూలిపోయినావు. అక్కడ గాంధీ బొమ్మ పెడతా అంటున్నావు, పార్కులు కడతా అంటున్నావు, అక్కడ వాసన వస్తుంది అంటున్నావు. మరి బతికిన వాళ్ళు మనుషులు కాదా? నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కాదా? రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఈరోజు ఆయన అనేక హక్కులు మీకోసం పొందుపరిచిండు. వికలాంగులకు సపరేట్గా హక్కులు పొందుపరిచిండు. ఈరోజు మీరు మీ ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ మాకు ఏం చేరట్లేవు అని చెప్పి ఈరోజు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు మోనిస్తలేరు, ఏంది దాని పరిస్థితి? మేము ఒక దొంగలకు టెర్రరిస్టులు కాదు, ఉగ్రవాదం కాదు, ఎలాంటి మా యొక్క సమస్యలని అది వికలాంగులు అనేటోళ్ళు రోడ్డు మీద రావడానికి ఎంత కష్టం ఆలోచించండి. వికలాంగులు రోడ్డు పాలు చేశారంటే వికలాంగులు వాళ్ళ యొక్క హక్కులు అడగడానికి వచ్చారు. హక్కులు అడగడానికి వచ్చినా కూడా ఎక్కడెక్కడ బంధించాలని చూస్తారా? ఇది ఎంత నిరంకుశ ప్రభుత్వం ఆలోచించండి మీరు. ఇది వికలాంగులు అడుగుతున్నారంటే వెంటనే అరే మేము ఇక్కడ అడ్డూరు మా మంత్రి అడ్డూరు ఎక్కడ, అడ్డూరు లక్ష్మణ్ గారు ఎక్కడ? వాళ్ళు అంటారు అన్నీ నెరవేరుతున్నాయి, అన్నీ నెరవేరుతున్నాయి వికలాంగులకి అంటాడు. మా ప్రోగ్రాం పెట్టుకుంటే రాడు. మరి మాకు మంత్రి ఉండి వెళ్ళామండి, మా మంత్రి కూడా వికలాంగుడే ఉండాలి, మా చైర్మన్ కూడా వికలాంగుడు 2 కాలేదు వికలాంగుడే ఉండాలి. అట్లయితే వికలాంగుల బాధలు వస్తాయి. రేవంత్ రెడ్డి ప్రపంచ వికలాంగ దినోత్సవం దేంట్లో పాల్గొనలేదు. వికలాంగులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వలేదు, అవార్డు ఇవ్వలేదు. చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి, నిష్ణాతులైన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి పరికరాలు ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఇవ్వాలి. 2 సంవత్సరాలు బండి ఇవ్వలేదండి. గత ప్రభుత్వం అన్న ఎమ్మెల్యేలు గిఫ్ట్ స్మైల్ కింద ఇచ్చారు కానీ వీళ్ళు ఇవ్వలే. కాబట్టి మా వికలాంగులకి అన్ని పట్టించుకునే నాయకుడే కావాలి. అయినా అట్టడుగు వర్గాల నాయకుడు ఈయన ఇంట్లో వికలాంగులే ఉన్నట్టు. కానీ ఏం చేస్తున్నారండి ప్రభుత్వం? వికలాంగులందరూ కూడా మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోనే ఇవ్వండి, మాకు ఎక్కువ గొంతెమ్మ కోరికలు కొరటే. దానికోసం మేము ఈ విధంగా రోడ్డు మీద రావడం జరిగింది, శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. అంతే తప్పితే ఏ లేదు. జై వికలాంగులకి న్యాయం చేయండి, జస్టిస్, వీ వాంట్ జస్టిస్. వికలాంగులకి ఎంత అంటే వివక్షత. అంబేద్కర్ రాజ్యాంగంలో అధికారము, హక్కులు, ఆత్మగౌరవం అనేది మాకు కూడా ఉంది. మరి వెనుకబడిన వర్గాలకే కదా, మరి బలహీన వర్గాలకే కదా ఈ రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచేవారు. మరి ఆ యొక్క పొందుపరిచిన హక్కుల్లో రాజ్యాంగంలో వికలాంగులకి న్యాయం జరగట్లేదండి, న్యాయం లేదు, న్యాయం చేయట్లేరు. ఏ గవర్నమెంట్ అయినా 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎంతో కొంత అరకొర ఆ మూల జరిగింది కాదన్నట్లే. కానీ రేవంత్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు, ఇప్పుడు 3.5 సంవత్సరాలు కావస్తుంది. 3.5 అంటే 3 అయిపోతుంది, 2 పూర్తయి 3 సంవత్సరాలు నడుస్తుంది. మరి యొక్క ఇచ్చిన 6 హామీల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏది అమలు పరచట్లే.
మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 6 పెట్టారు. ఇప్పుడు పెంచలేదా మీకు? మీకు ఈ నెల తీసుకుంటే గింత వస్తుంది, నెక్స్ట్ నెల తీసుకుంటే 2000 పెంచుతా 4000 పెంచుతా అని చెప్పిండు కదా. అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన 4000 ఇస్తున్నారు. అది కూడా కరెక్ట్ సమయానికి ఆ పెన్షన్ ఇవ్వట్లేదు. ఒక నెల తన మీద ఉంటుంది, ఒక నెల పెన్షన్ మా వరకు వస్తుంది, రావట్లేదు. 4000 రావట్లేదు. ఆ 4000 ఇచ్చే 4000 ఒక నెల తన మీద ఉండి ఇంకొక నెల పెన్షన్ నెలాఖరులో ఇస్తున్నారు. అది కూడా నెలాఖరులు ఇస్తారు. మరి మేము మధ్య గృహాలు ఉంటున్నాం కదా, మా నెల ఎక్కిర ఎలా కట్టుకుంటాం? మేము వికలాంగులు. మేము రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. మహిళ అంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క వర్గానికి మీరు మేలు చేయట్లేదు. మొట్టమొదటిగా వికలాంగుల వర్గానికి మోసం చేసింది ఎట్లా అంటే, మరుగుజ్జురాలు అయినంటే రజనీకి మీరు ఉద్యోగం ఇస్తున్నానని సంతకం చేశారు. తొలి సంతకం చేసిండు కదా. తొలి సంతకం చేస్తే మేము చాలా ఖుషి అయిపోయాం. మా వికలాంగురాలకి ఉద్యోగం ఇచ్చడం మేము అనుకుంటే అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. అది ఉద్యోగం కాదు. అది ఎంత మోసం అంటే నేను కూడా షాక్ అయిపోయినా. అయ్యో నేను కూడా పెళ్ళి అయింది కదా, 2 కాళ్ళు లేదని కదా, నాకు కూడా ఒక ఉద్యోగం వస్తుంది, చాలా సంతోషపడ్డా. తర్వాత తెలిసింది అది అవుట్ సోర్సింగ్ అని. అలాంటి మోసమైన ఒక సంతకం చేసి నువ్వేదో సీఎం అయిపోయినా అనుకుంటా గొప్పగా. కానీ సీఎం అంటే ప్రజలు ఎన్నుకుంటే నువ్వు సీఎం, నీకు నువ్వు సీఎం కాలే. ఈ ప్రజలంతా ఓటు బ్యాంక్ ద్వారా నువ్వు గెలిచావు కాబట్టి ఈ రోజు వికలాంగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా విక్రమార్క చెప్తుండు, ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేసినాం, 99% అమలు అయిపోయినాయి అంటుండు. అవునండి. మీరు మంత్రులు కదా, మీ పదవిలో ఉన్నారు, మీ పదవుల గురించి మీరు చెప్పుకుంటున్నారు గొప్పలు. 90% అమలైనాక ఈ ప్రజలు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? నేనే కొచ్చినేస్తున్నా. ఈ రోజు నేనెందుకు వస్తా ఈ రోడ్డు మీదకి? నేనే కాదు, నాలాంటి తోటి వికలాంగులు ఎందుకు వస్తారు ఈ రోడ్డు మీదకి? గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్? లేదండి, లేదు. అంటే వాళ్ళు దిగే ముందు ఏమైనా చేస్తే ఇచ్చిపోతాడేమో, కానీ ఇప్పుడైతే ఏమి వికలాంగులకి న్యాయం చేయలే, ప్రజలకు న్యాయం చేయలే. మారుమూల ప్రాంతాల్లో, పట్టణాల్లో అయితే ఇంతవరకు అమలు జరగలే. మనకు అభివృద్ధి లేదు, ఈ కార్పొరేషన్ లో అభివృద్ధి లేదు. గ్రామాల్లో అరకొర చేస్తుండొచ్చు. మన హైదరాబాదు అంటే స్టేట్ లో, హైదరాబాద్ లో క్యాపిటల్ లో ఏమీ లేదండి, ఉన్నవే కూలగొట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి, మీరు అంటున్నారు కదండి నేను వచ్చానని, మీ యొక్క గురువు గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. తను ఆంధ్రలో అడగకుండా 7 వారాలు ఇచ్చాడు. వికలాంగులకి, మస్కులర్ వాళ్ళకి, చాలా దీనస్థితులు ఉన్న వారికి పింఛన్ వెంటనే అమలు చేశాడు. ఆయన యువనామీ కూడా 3 నెలల ముందు పింఛన్ ఇవ్వాల్సింది ఎంత ఇస్తున్నాడు, ఆ పింఛన్ కూడా వాళ్ళకి ఇచ్చారు. మీరు ఇంతవరకు కనీసం మీ కనువిప్పు కూడా కావట్లేదండి. మీరేమంటున్నానంటే రేవంత్ గారు దయచేసి, మీ మామగారు కూడా ఒక వికలాంగుడే, ఆ వికలాంగుల కుటుంబంలో ఒక అమ్మాయిని చేసుకున్నావు, మాకు న్యాయం చేస్తామని మేము నమ్మాము. అందుకనే మీరు వెంటనే తక్షణమే వికలాంగులు న్యాయం చేస్తారని నేను అడుగుతున్నాను. దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీలను ఎంత త్వరగా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారో అప్పుడే మీకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీరు ఇలానే సతాయిస్తే మాత్రం ఇది మొత్తం ఆరంభం మాత్రమే. దీనికి మేము ఇంకా కార్యాచరణ జరుగుతుంది. కార్యాచరణ జరిగిన తర్వాత ఇది అహింస లేకుండా హింస పద్ధతిలో చేరుతుంది. హింస పద్ధతిలో చేరిన తర్వాత దానికి పూర్తి బాధ్యత మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. కాబట్టి దయచేసి మీరు మా యొక్క ఆగ్రహానికి గురి కాకుండా వీలైనంత త్వరగా మీరిచ్చిన హామీలనే మాకు ఏర్పాటు చేయాలని ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. జై దివ్యాంగ్, జై వికలాంగ్.